సోషల్ మీడియాలో ప్రస్తుతం దేశభక్తి పేరుతో జరుగుతున్న ఆన్లైన్ యుద్ధాలను నిశ్చితంగా గమనిస్తే మన ఐపీఎల్ ఫ్రాంచైజీల అసలు రంగు వారి పక్క కార్పొరేట్ అవకాశవాదం స్పష్టంగా బయటపడుతున్నాయి. ఇండియాలో ఐపీఎల్ సీజన్ నడుస్తున్నప్పుడు మాత్రం ఈ ఫ్రాంచైజీలన్నీ జాతీయవాదాన్ని ఒక కమర్షియల్ బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాయి. మాకు దేశమే ముఖ్యం, పాకిస్తాన్ ఆటగాళ్లను దరిదాపుల్లోకి కూడా రానివ్వమంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఇక్కడి అభిమానుల ఎమోషన్స్ ను క్యాష్ చేసుకుంటున్నాయి. కానీ ఒక్కసారి ఇండియన్ బోర్డర్ దాటి విదేశీ లీగ్లలో అడుగు పెట్టగానే వీరిలోని ఈ దేశభక్తి పూర్తిగా ఆవిరైపోతుంది. ఎంఐ ఎమిరేట్స్, సియాటెల్ లోర్కాస్, ట్రిన్బాగో నైట్ రైడర్స్ మొదలుకుని నిన్న మొన్నటి సన్ రైజర్స్ లీడ్స్ వరకు ఎక్కడైనా సరే కేవలం లాభాల కోసం పాకిస్తాన్ ఆటగాళ్లను ఏరికోరి కొనుగోలు చేస్తాయి. ఇక్కడ మనం గ్రహించాల్సిన పచ్చి నిజమేంటంటే ఈ కార్పొరేట్ సంస్థలకు దేశభక్తి అనేది కేవలం ఇండియాలో తమ బ్రాండ్ను, జెర్సీలను అమ్ముకోవడానికి వేసుకునే ఒక అందమైన ముసుగు మాత్రమే. అసలు ఇంగ్లాండ్లో జరిగే ది 100 లీగ్లో ఏం జరిగింది? అమెరికాలో నిర్వహించే ఎంఎల్సీ లీగ్లో ముంబై, ఢిల్లీ, కేకేఆర్ ఫ్రాంచైజీల బండారం ఎలా బయటపడింది అనే విషయాలను ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ముందుగా ఇంగ్లాండ్లో జరిగే ది 100 లీగ్లో సన్ రైజర్స్ యాజమాన్యం తాజాగా పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను సుమారు 2.34 కోట్లకు కొనుగోలు చేయడంపై నెటిజన్ల అగ్నిపర్వతం బద్దలవ్వడానికి ఒక బలమైన కారణముంది. అబ్రార్ అహ్మద్ కేవలం ఒక పాకిస్తాన్ స్పిన్నర్ మాత్రమే కాదు, మన దేశపు రియల్ హీరో, వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను అత్యంత దారుణంగా అవమానించిన వ్యక్తి. గతంలో అభినందన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కినప్పుడు వారు ఇచ్చిన టీ తాగుతూ టీ చాలా బాగుంది అని చెప్పిన వీడియోను ఎగతాళి చేస్తూ అబ్రార్ ఉద్దేశపూర్వకంగా రంజాన్ మాసం మొదలయ్యే ముందు ఫ్యాంటాస్టిక్ టీ తాగుతున్నాను అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. మన దేశ గౌరవాన్ని, మన సైనికుణ్ణి అంతలా కించపరిచిన ఒక వ్యక్తికి యాజమాన్య హక్కులపై 100% స్వంత కంట్రోల్ ఉన్న సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఏకంగా కోట్లు కుమ్మరించి రెడ్ కార్పెట్ వేయడాన్ని ఏ భారతీయుడు జీర్ణించుకోలేడు. తమకు మంచి స్పిన్నర్ కావాలన్న ఒకే ఒక్క స్వార్థంతో ఏకంగా దేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం సన్ రైజర్స్ ఫ్రాంచైజీ సిగ్గుమాలిన చర్యకు పరాకాష్ట. అయితే సన్ రైజర్స్ వ్యవహారం బయటపడగానే కొందరు అభిమానులు యుఎస్ఏలో ఎంఎల్సీ లీగ్లో పాల్గొనే ఎంఐ, కేకేఆర్, ఢిల్లీ లాంటి ఇతర ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేసిన బాగోతాన్ని బయటపెట్టారు. అయితే కొంతమంది అభిమానులు 100 లీగ్లో సన్ రైజర్స్కు పూర్తి వాటా ఉంది కాబట్టి వాళ్లను తప్పుబట్టొచ్చు, కానీ అమెరికాలో జరిగే ఎంఎల్సీ లాంటి టోర్నీలలో జట్లు జాయింట్ వెంచర్లు కాబట్టి పాకిస్తాన్ ఆటగాళ్ల ఎంపికపై మన వాళ్లకు ఎలాంటి నియంత్రణ ఉండదని, కాబట్టి ఢిల్లీ, కేకేఆర్, ఎంఐ యాజమాన్యాలను తప్పుబట్టడం సరికాదని వీరు వాదిస్తున్నారు. కానీ అదొక పచ్చి అబద్ధం. ఢిల్లీ యాజమాన్యం నిర్వహించే సియాటెల్ లోర్కాస్ లాంటి జాయింట్ వెంచర్ జట్లలో అయినా, లేదా ముంబై ఇండియన్స్, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ లాంటి 100% యాజమాన్య హక్కులున్న జట్లలో అయినా క్రికెట్ వ్యవహారాలు, ఆటగాళ్ల స్కౌటింగ్ మొత్తం దగ్గరుండి చూసుకునేది మన భారతీయ మేనేజ్మెంట్లే. తక్కువ ధరకు మంచి ఆటగాళ్లు దొరుకుతున్నారన్న వ్యాపార దాహంతోనే పాకిస్తాన్ ఆటగాళ్లను వీరు ఎంఎల్సీలో ఆడిస్తున్నారు. ఒకవేళ వీరికి నిజంగానే దేశభక్తి ఉండి మా ఫ్రాంచైజీ ఏ లీగ్లో ఆడినా సరే అందులో పాకిస్తాన్ ఆటగాళ్లు ఉండడానికి వీల్లేదు అని ఒక కఠినమైన రూల్ పెట్టుకుంటే ఆ నిర్ణయాన్ని అడ్డుకునే సత్తా ఏ విదేశీ భాగస్వామికి లేదు. కానీ వీరికి కావాల్సింది కేవలం డాలర్స్ మాత్రమే కాబట్టి ఆ బాధ్యతను చాలా తెలివిగా విదేశీ బోర్డులు, స్థానిక చట్టాల మీదకు నెట్టేసి తమ చేతులకు మట్టి అంటకుండా చూసుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ నుండి సన్ రైజర్స్ వరకు ఈ ఫ్రాంచైజీలన్నీ ఒకే తాను ముక్కలు. లాభాల కోసం ఎంతకైనా తెగించే వ్యాపార సంస్థలు. ఇండియాలో ఉన్నప్పుడు ఒక మాట, విదేశాలకు వెళ్లగానే మరో మాట మాట్లాడుతూ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్న ఇలాంటి అవకాశవాద కార్పొరేట్ల కోసం అభిమానులు గుడ్డిగా కొట్టుకోవడం, సెలెక్టివ్ నేషనలిజం ప్రదర్శించడం మానుకోవాలి. ఎవరైతే మన జాతీయ హీరోలను అవమానించారో, ఎవరైతే మన దేశభక్తిని కేవలం ఒక వ్యాపార వస్తువుగా మార్చి కోట్లు గడిస్తున్నారో వాటన్నింటినీ మూకుమ్మడిగా నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. మా ఫ్రాంచైజీ తప్పు చేయలేదు, మీ ఫ్రాంచైజీనే తప్పు చేసింది అనే అజ్ఞానం నుండి బయటపడి ఈ ఫ్రాంచైజీల ద్వంద్వ వైఖరిని ఒకే ఘాటిన గట్టి ప్రశ్నించినప్పుడే ఈ క్రికెట్ కార్పొరేట్ల కపట నాటకాలకు అసలైన తెర పడుతుంది.